నమస్తే. నేను డాక్టర్ శ్వేత, ఎండీ ఆయుర్వేద ఫ్రమ్ శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనము అందరికీ చాలామంది ఈరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ విటమిన్ డి డెఫిషియన్సీ. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అసలు ఎందుకొస్తోంది? వస్తే ఎలాంటి సింప్టమ్స్ మనం లక్షణాలు చూసుకోవచ్చు? ఇలాంటి వాటి గురించి మాట్లాడదాం. ఈ విటమిన్ డి అనేది అసలు ఫస్ట్ తెలుసుకుందాం. అసలు ఎందుకు మనకు కావాలి బాడీకి? ఈ విటమిన్ డి అనేది ఏంటంటే మనకి బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్‌కి మన ఇంటెస్టైన్స్ అంటే మన పేగుల్లో నుంచి కాల్షియం అబ్జార్బ్ చేసుకొని మన బాడీకి కాల్షియంని అందించడానికి చాలా అవసరము. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా మన పేగుల్లో ఉన్న ఫాస్ఫరస్ గాని, మెగ్నీషియం ఏవైతే మైక్రో న్యూట్రియంట్స్ అంటామనమాట వీటిని. వాటిని అబ్జార్బ్ చేసుకొని మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి తీసుకురావడానికి ఈ విటమిన్ డి అనేది చాలా అవసరం అన్నమాట. ఒకవేళ ఈ విటమిన్ డి అనేది గనక మనకి తగ్గితే గనక మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం అనుకుంటాం అంతా బానే ఉంది కదా! ఎందుకు నాకు బోన్స్ వీక్‌గా అనిపిస్తున్నాయి. కొందరికేమో నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. బోన్స్ వీక్‌గా అనిపించడం ఉంటుంది. కొందరేమో ఎక్కువ త్వరగా నీరసంగా అయిపోతూ ఉంటారు. ఇట్లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. సో, కాబట్టి జాయింట్ పెయిన్స్ ఒక్కొక్కసారి ఏంటంటే విటమిన్ డి తగ్గినప్పుడు జాయింట్ పెయిన్స్ కూడా కనిపిస్తాయి. మనం అనుకుంటాము జాయింట్ అంతా బానే ఉంది. స్ట్రక్చర్ బానే ఉంది. నాకేమి సంధివాత లేకపోతే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇట్లాంటివేం లేవు. అయినా చిన్న ఏజ్‌లో ఎందుకు నాకు ఈ బోన్స్ నొప్పులొస్తున్నాయి, జాయింట్ నొప్పులొస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల గూడా ఇలా జరగొచ్చు. అండ్ అలాగే ఇంకోటి మెయిన్‌గా మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే గనక, లేడీస్‌లో విటమిన్ డి డెఫిషియన్సీ గనక ఉంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అంటే గనక, యాక్చువల్లీ లాంగ్ టర్మ్‌లో విటమిన్ డి గనక తక్కువుంటే గనక లేడీస్‌లో ఈ ఇన్‌ఫర్టిలిటీ అనేది కొంచెం ఎక్కువవుతదనమాట. పిల్లలు పుట్టకపోవడం అనేది. ఎందుకంటే గనక విటమిన్ డి అనేది మన ఎగ్ ప్రొడక్షన్‌కి చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్ ప్రొడక్షన్‌కి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అంటామనమాట. అది వచ్చి మన యుటరస్‌లో చేరుతది. అదేంటి కన్సీవ్ అయిన తర్వాత యుటరస్‌లో చేరుతది. సో, ఆ యుటరస్‌లో అది ఉండడానికి గూడా విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ విటమిన్ డి బాగా రెగ్యులర్‌గా చాలా రోజుల నుంచి తక్కువగా ఉంటే గనక ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే గనక ఈ థైరాయిడ్ సెల్స్ ఏమవుతాయో అవి అవి చనిపోవడం జరుగుతూ ఉంటది. సో, థైరాయిడ్ ప్రాబ్లమ్ గూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, కాబట్టి ఎవరైతే కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైనా హెల్తీ ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు విటమిన్ డి అనేది బాడీలో మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యంగర్ ఏజెస్ అంటే చిన్న చిన్న ఏజ్‌లో గూడా విటమిన్ డి డెఫిషియన్సీస్ వస్తే గనక మనకి ఎక్కువగా ఈ జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు రావడము, ఎక్కువ నీరసం అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, కాబట్టి ఇది మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ సరే ఇదంతా విన్నాము. మనం విటమిన్ డి ఎందుకు అవసరము? విటమిన్ డి లోపిస్తే ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనేది గూడా విన్నాం గదా! అసలు విటమిన్ డి అనేది ఏ ఆహార పదార్థాల్లో మనకి దొరుకుతుంది అండ్ ఎలా దొరుకుతుంది అనేది గూడా తెలుసుకుందాం. అదేంటంటే గనక ఎక్కువగా మనకి సన్‌లైట్ అంటే పొద్దున పూట మనకి 6-7, 7-8 మధ్యన వచ్చిన సన్‌లైట్‌కి ఎక్స్‌పోజర్ అవుతూ ఉంటే గనక ఈ విటమిన్ డి అనేది మనకి స్కిన్ ద్వారా గూడా మెటబలైజ్ అయ్యి మనకి బాడీలోకి అందుతుందనమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా చెప్పాలి అంటే గనక మనకి ఫుడ్స్‌లో లైక్ మిల్క్ మన పాల ప్రొడక్ట్స్‌లో, పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది. సో, కాబట్టి మిల్క్ తీసుకోవడం మటికి ఖచ్చితంగా అందరూ అలవాటు చేసుకోవాలి. రోజు పాలు తీసుకోవడం అనేది. కాఫీ తాగుతున్నాం, టీ తాగుతున్నాం ఇట్లా సబ్‌స్టిట్యూట్స్ మటికి వెతుక్కోకండి. పాలు ఖచ్చితంగా తాగండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా చెప్పాలంటే మష్రూమ్స్‌లో బావుంటుంది. నెక్స్ట్ ఎగ్. ఎగ్‌లో దొరుకుతుంది. నెక్స్ట్ వెజిటేరియన్స్‌కి పాలకూరలో బావుంటుంది. ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్‌లో ఎక్కువగా విటమిన్ డి అనేది మనకు దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనము పొద్దున పూట గుర్తుపెట్టుకోండి 7-8, 6-7 మధ్యన ఉన్న సూర్యుడి కిరణాలకి మనము ఎక్స్‌పోజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఉసిరికాయ తెలుసు కదా! అందరికీ పెద్ద ఉసిరికాయ, రాతి ఉసిరికాయ అంటాము. అది గనక రోజు తీసుకోగలిగితే గూడా విటమిన్ డి అనేది బాడీకి పుష్కలంగా అందుతుంది. నెక్స్ట్ ఇంకా మన ఆయుర్వేదిక్ లోకొస్తే గనక కొన్ని మెడిసిన్స్ లైక్ అశ్వగంధ, శతావరి ఇలాంటి వాటిల్లో గూడా విటమిన్ డి అనేది బాగా ఉంటుంది. అండ్ మన బాడీకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇది నెగ్లెక్ట్ చేయకండి. అందరూ హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి.